పుట్టినరోజు నాడు నా రూపం మారిపోతుంది. ఆ రూపంతో నేను అమ్మ నాన్నల ముందుకు వెళ్ళలేను. నా ఉనికి అమ్మ ఉనికికి ప్రమాదం. ఈ కూతురి నీడ ఆ తల్లి జీవితం మీద పడకూడదు. నా తల్లి నాకు అద్భుతమైన జన్మనిచ్చింది. నాన్నమ్మ లాంటి మహర్జాతకంతో పుట్టినట్టు చేసింది. మా జీవితాలు పూల పాన్పు అవుతాయి అనుకున్నాను. మా జీవితాలు అందరితో జేజేలో అందుకుంటాయనుకున్నాను. చివరికి ఈ విధంగా తయారవుతాయని అనుకోలేదు. నేను గనక లేకపోతే అమ్మ కుటుంబంతో కలిసి ఉంటుంది. అందుకే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నా చావు వార్త నా కుటుంబానికి తెలిసేలా చెయ్యి. అక్షయ రూపంతో నాకు చావుని ప్రసాదించు. అదే నా పాలిట వరం అనుకుంటాను. ఇంటి పరిస్థితులు బాలేవని తనకు ఎలా తెలిసిందో కానీ ఈసారి తన పుట్టినరోజుకి వద్దామనుకుంది కదా, ఇప్పుడు రానంటుంది. ఈ పుట్టినరోజుకి కాదు, జీవితంలో ఇంకెప్పుడు మిమ్మల్ని కలవనని చెప్పింది. కాబట్టి మీరు శ్రీకర్ సార్ విషయంలో నిర్ణయం మార్చుకోండి. సార్ దగ్గరికి వెళ్ళిపోండి. అక్షయతో ఇంట్లో అడుగు పెడతామంటూ పంతాలకు పోకండి. అటు బిడ్డకు దూరంగా ఇటు భర్తకు దూరంగా ఉండకండి. నా మాట విని శ్రీకర్ సార్ పెట్టిన కండిషన్ కి ఒప్పుకోండి. నా కూతురు వయసు దానివి కాబట్టి కొట్టకుండా వదిలేస్తున్నాను. నా కూతురు స్నేహితురాలువి కాబట్టి ఎత్తిన చెయ్యిని దించాను. ఇంతకు ముందు నువ్వు చెప్పినవన్నీ నమ్మానని ఇప్పుడు ఏం చెప్పినా నమ్మేస్తానని అనుకున్నావా? నా అక్షయ అలా అనదు. నా అక్షయ నాకు శాశ్వతంగా దూరం అయిపోదు. నా బిడ్డ నా దగ్గరకు వస్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వెలా చెప్పడం పద్ధతిగా లేదు. నా అత్తింటి వాళ్ళొచ్చి కండిషన్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెలా ఎందుకు చెప్తున్నావు? ఇది నమ్మశక్యంగా లేదు. ఒకవేళ నువ్వు నా అత్తింటి వారితో కలిసిపోయావా? ఎలాగైనా సరే నన్ను ఆ ఇంటికి రప్పించడానికి వేసిన ప్లాన్ లో నువ్వు ఒక భాగం అయిపోయావా? ఎందుకమ్మా అలా అంటావు? నీ మాటలో తేడా వచ్చేసింది. నీ ప్రవర్తనలో తేడా వచ్చేసింది. అందుకే ఇలా మాట్లాడాల్సి వచ్చింది. ఇంకెప్పుడు నువ్వు నా కూతురు గురించి మాట్లాడొద్దు. నా ముందు ఉండకు. నీకు ఆశ్రయం ఇచ్చిన వారింటికి వెళ్ళిపో. నా కూతురు వస్తుంది. నా కూతురుని వదులుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు. నాకు నా భర్త కావాలి. భర్త వల్ల కలిగిన బిడ్డ కావాలి. బిడ్డ లేకుండా ఆ ఇంట్లో అడుగు పెట్టను. బాగా టెన్షన్ గా ఉన్నప్పుడు నువ్వు ఈ గేమ్ ఆడతావు. ఏ విషయం గురించి ఈ టెన్షన్? నీకు తెలిసిన విషయమే కదా, తెలియనట్టు ఎందుకు అడుగుతావు? దీన్ని కంప్లీట్ చేయకుండా ఎప్పుడు ఇలా పెట్టేదానివి కాదు. అంటే శ్రీకర్ విషయంలో, రాహుల్ విషయంలో నీ సిచ్యువేషన్ ఇలా ఉందన్నమాట.
పెళ్లి కావాల్సిన అమ్మాయి మీరు పద్ధతిగా ఉండాలి, నేను పద్ధతిగా ఉండాలి. నేను మీకు జ్యూస్ తాగించడం కామన్ థింగ్ కాదని, చిన్న విషయం కాదని నా ఫీలింగ్. ఈ ఎంగేజ్మెంట్ రింగ్ ని తీసేయడం చాలా సులభంగా ఉంది. మనసులో నుంచి శ్రీకర్ని తీసేయడం అన్న థాట్ మాత్రం చాలా పెయిన్ఫుల్ గా ఉంది. రాహుల్ని పెళ్లి చేసుకుంటే జస్ట్ ఓ పార్ట్నర్ దొరికినట్టు, శ్రీకర్ని చేసుకుంటే లైఫ్ దొరికినట్టు. ఇటువంటి డైలమాలో ఉండడం ఇబ్బందిగా ఉంది. ఈ కలర్ పజిల్లా నువ్విలా ఫజిల్లా ఉండడం ఎందుకో? ఏదో ఒక డెసిషన్ తీసుకో మాయా. తీసుకున్నాను. ఇప్పుడే వెళ్ళి డాడీ వాళ్ళతో చెప్పేస్తాను. రాహుల్తో జరిగిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసేయండి, శ్రీకర్తో మాట్లాడండి అని ఓపెన్ అయిపోతాను. లైఫ్ కి సంబంధించిన మరి ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ కావచ్చు, కానీ లైఫ్ లాంగ్ తోడుండే హస్బెండ్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. లైఫ్ లాంగ్ తోడుండే హస్బెండ్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. కాసేపట్లో దించేసేదే అయితే బరువు ఎంతైనా మొయ్యగలం, కానీ జీవితాంతం మొయ్యాలంటే కష్టం. మనసుకు నచ్చని వాణ్ణి పెళ్లి చేసుకోవడం కూడా మోయలేని బరువు అవుతుంది.